ఇప్పుడు మనం చూస్తున్న ఈ బెంగుళూరు విధాన సౌధను నియో ద్రవిడియన్ ఆర్కిటెక్చరల్ డిజైన్లో నిర్మించడం జరిగింది. అప్పటి ఇంజనీర్ బిఆర్ మాణిక్యం ఈ బిల్డింగ్ కోసం డిజైన్ చేయడం జరిగింది. ఇది లార్జెస్ట్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇన్ ఇండియా. ఇది మొత్తం 60 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. దీనిలో 172 రూమ్స్ ఉండడం జరిగింది. దీనికోసం 5,000 మంది వర్కర్లు పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ జూలై 13, 1951 అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. దీని నిర్మాణం 1952లో మొదలుపెట్టి 1956లో పూర్తి చేయడం జరిగింది. దీని నిర్మాణానికి అయిన ఖర్చు 1,75,00,000 నుండి 1,84,00,000 రూపాయలు అప్పట్లో. 1952 నుండి 1956 మధ్యలో కట్టారు కదా, దానికైనా ఖర్చు. ఇక్కడ ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరిగిన డేట్ ఎప్పుడంటే డిసెంబర్ 19, 1956లో ఫస్ట్ అసెంబ్లీ సెషన్ అయితే ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే బిల్డింగ్ ఎంట్రన్స్లో ఒక వాక్యం రాసి ఉంటుంది. అది గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అనే ఒక సెంటెన్స్ అయితే రాసి ఉంటుంది. మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్ స్టార్టింగ్లో. విధానసభను సందర్శించడానికి అన్ని వేళల అవకాశం ఉంటుంది. బయట సైడ్ నుండి మనం ఇన్సైడ్ విధానసభ లోపలికి వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే మాత్రం 2వ శనివారము, 4వ శనివారము అన్ని ఆదివారాలలో ఇది ఓపెన్గా ఉంటుంది. దీనికోసం మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ కోసము ఒక వ్యక్తికి 50 రూపాయల చొప్పున ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకొని ఈ విధాన సౌధను విజిట్ చేయవచ్చు. మనకి ఇక్కడ గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు. కన్నడలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గైడ్స్ అందుబాటులో ఉంటారు. విధానసభను బయటి నుండి చూడడానికి ఎటువంటి రుసుము లేదు. ఇది అన్ని వేళల సందర్శకులు చూడడానికి అవకాశం ఉంటుంది. విధానసభ పక్కనే విధానసభను పోలినటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. దానిని వికాస సౌధ అంటారు. 2001లో దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆగస్టు 30, 2001. దీనిని ఫిబ్రవరి 2004 ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే అఫీషియల్గా కంప్లీట్ చేసి వాడుకలోకి వచ్చింది మాత్రం ఫిబ్రవరి 2005. ఇది కూడా నియో ద్రవిడియన్ ఆర్కిటెక్చరల్ డిజైన్లో నిర్మించబడిన ఒక నిర్మాణం.
ఈ విధాన సభకు ఆపోజిట్లోనే కర్ణాటక హైకోర్టు ఉంటుంది. ఈ విధానసభకి హైకోర్టుకు మధ్యలో ఒక రోడ్ అయితే ఉంది కదా, ఈ రోడ్డును అంబేద్కర్ వీధి అంటారు. కరెక్ట్గా విధానసభకు ఆపోజిట్లోనే హైకోర్టు ఉంది. విధానసభకు ఎదురుగా ఉన్న వీధి నుండి ముందుకెళ్తే మనకు హైకోర్టు వస్తుంది. హైకోర్టుకు ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఎదురుగా మనకు కబన్ పార్క్ ఉంటుంది. కబన్ పార్క్ను శ్రీ చామరాజేంద్ర పార్క్ అని కూడా అంటారు. దీనిని బెంగళూరు వాసులు పబ్లిక్ రెస్ట్ రూమ్ గాను, ప్లే గ్రౌండ్ గాను వాడుకుంటారు. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. ఇది ఎక్కడ ఉందంటే అంబేద్కర్ వీధికి దగ్గరగాను హైకోర్టు ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ పార్క్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు. ఈ పార్క్ను 300 ఎకరాలలో నిర్మించినారు. ఇది బెంగళూరులో ఉన్నటువంటి అతిపెద్ద పార్కులో మొదటిది. దీనిని లంగ్స్ ఆఫ్ బెంగళూరు అని కూడా అంటారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1870లో అప్పటి మేజర్ జనరల్ రిచర్డ్ శాంకే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత దీనిని నేమ్ సర్ మార్క్ కబన్ పార్క్గా బ్రిటిష్ కమిషనర్ ఆఫ్ మైసూర్ ఇతని పేరును సర్ మార్క్ కబన్గా మార్చడం జరిగింది. ఇది 300 ఎకరాలలో నిర్మించబడిన అతిపెద్ద పార్క్ ఇది.
కబ్బన్ పార్కులో వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే ఔషధ మొక్కలు, పూల మొక్కలు చాలా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న జీవులు, పక్షులు, ఉడతలు, కొన్ని రకాల పాములు కూడా ఇక్కడ ఉన్నాయి. చల్లటి వాతావరణంతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. నేను విజిట్ చేసినప్పుడు బయట టెంపరేచరు 40 డిగ్రీస్గా ఉంటే, ఈ నేను పార్కును సందర్శించినప్పుడు ఇక్కడ టెంపరేచరు 25 డిగ్రీస్గా ఉండడం, చల్లటి వాతావరణాన్ని కలిగి ఉండడం నాకు చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. అలాగే చక్కటి వాతావరణ పరిస్థితులతో పాటు చల్లటి గాలి, చిన్న చిన్న జంతువులను చూడడం, అలాగే పక్షులను, కొన్ని రకాల సీతాకోక చిలుకలను కూడా చూడడం జరిగింది. పార్కు నుండి రహదారులు కూడా ఉండడం జరిగింది. అది ఈ పార్కు నుండి మిగతా బెంగళూరులోని మిగతా ప్రాంతాలను కలిపేటువంటి రోడ్లు. అలాగే చూసుకున్నట్టయితే ఈ పార్కులో ఒక గ్రంథాలయం, ప్రధాన గ్రంథాలయం కూడా ఈ పార్కులో ఉండడం జరిగింది. ఈ కబ్బన్ పార్కులో పెద్ద పెద్ద వృక్షాలతో పాటు కొన్ని రకాల పండ్ల చెట్లను కూడా నేను చూడడం జరిగింది. వాటిలో ఎక్కువగా పనస పండ్ల చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. వాటికి 20-30 సంఖ్యలో ఒక చెట్టుకు పండ్లు అయితే ఉండడం జరిగింది. అవి చాలా ఆకర్షణీయంగా పెద్దగా ఉండడం అక్కడికి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇక్కడ వందల మంది జాగింగ్, వాకింగ్ ఉదయం సాయంత్రం ఈ పార్క్లో వాకింగ్ అయితే చేయడం జరుగుతుంది.
కబ్బన్ పార్క్ దగ్గరలోనే విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు పెద్దలు సందర్శించవచ్చు. ఇది కబ్బన్ పార్క్ నుండి 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది.